ప్రస్తుతం మనం అయితే గణేష్ నిమజ్జనంకి వచ్చిన ఎన్సీసీ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఉన్నారు. మరి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంటుంది పాత్ర, ఎట్లా ఉంటుంది? ఐఎమ్ కెప్టెన్ ఎం రాజేశ్వర్, సిఎస్ఐ డిగ్రీ కాలేజ్ అసోసియేటెడ్ ఎన్సీసీ ఆఫీసర్, గిరిరాజ్ కాలేజ్ అసోసియేటెడ్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ రామస్వామి ఆధ్వర్యంలో సిఎస్ఐ డిగ్రీ కాలేజ్ అండ్ జీజీ కాలేజ్ క్యాడెట్స్ సుమారు ఒక 30 మంది క్యాడెట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో లెఫ్టినెంట్ కల్నల్ పి విష్ణునాయర్ గారి ఆదేశానుసారం మేము ఈ రోజు ఈ గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగంగా పోలీస్ వారితో సహకారం చేయడానికి కోసం లా అండ్ ఆర్డర్ లో మా వంతు మా ఎన్సీసీ క్యాడెట్స్ పాత్ర అనేది ఈ రథయాత్ర ఏదైతే ఇక్కడ నుంచి చివరి వరకు కూడా ఉండి మేము ఈ గణేష్ నిమజ్జనంలో మా యొక్క పాత్ర నిర్వర్తించడానికి కోసం ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా శాంతియుతంగా పండుగ వాతావరణంతో చివరి వరకు కూడా దీన్ని కొనసాగించాలని నేను మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ వనండాలి సార్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము నిజామాబాద్ 12 తెలంగాణ బెటాలియన్ పరిధిలోని ఎన్సీసీ క్యాడెట్స్ అండ్ ఎన్సీసీ ఆఫీసర్లము. మేము ఈ రోజు జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనం సందర్భంగా రథయాత్ర ఇక్కడ దుబ్బా నుంచి మొదలుకొని వినాయక నగర్ వరకు జరిగేటటువంటి యాత్రలో మేము పోలీస్ శాఖకు సపోర్ట్ గా ఉంటూ బందోబస్తు నిర్వర్తించడానికి వచ్చినాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్సీసీ విద్యార్థులు ఈ సామాజికమైనటువంటి కార్యకలాపాలలో మేము ఉపయోగపడుతుంటాము, గవర్నమెంట్కి సహకరిస్తుంటాము అనేక కార్యక్రమాల్లో. ప్రతి సంవత్సరం కూడా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో ఈ నిజామాబాద్ కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా విధులు నిర్వర్తిస్తుంటారు మా విద్యార్థులు. ఎన్సీసీ అంటేనే లార్జెస్ట్ యూనిఫామ్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మేము ప్రభుత్వ అన్ని కార్యక్రమాల్లో మేము సామాజిక బాధ్యత పాల్గొంటాము. ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఈ సంవత్సరం కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నాము. ప్రజలందరికీ మా వంతు శాంతి భద్రత విషయంలో డిపార్ట్మెంట్ కు తోడై ఉంటాము. థ్యాంక్ యూ అందరికి. ఇప్పుడు సుమారుగా రాత్రి 11 అంటే శోభయాత్ర ముగించడానికి రాత్రి 11 అవుతుంది కదా సార్. మరి 11 గంటల వరకు మీకు అంటే మీ సిబ్బంది ఎట్లా ఉంటుంది? అంటే అలసిపోవడం కానీ అట్లా ఉంటుంది? లేదు, వాలంటీర్స్ మా ఎన్సీసీ విద్యార్థులు బాగా ఉత్సాహంగా పాల్గొంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళతో సమానంగా వీళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మమేకమయ్యే మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. భోజన వసతి కానీ వాళ్ళతో పాటు ఏర్పాటు చేస్తుంటారు. డిపార్ట్మెంట్ ఏసీపీ సార్ వెంకటరాజరెడ్డి సార్ గారు కూడా మాకు చాలా సహకారం చేస్తుంటారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తో మమేకమయ్యే ఉంటారు అన్ని విషయాల్లో కూడా. పూర్తి లెవెల్లో మొత్తం కార్యక్రమం ముగిసే వరకు కూడా విధుల్లో చురుగ్గా పాల్గొని ఉంటాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎన్సీసీ వాళ్ళ పాత్ర చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ఆపదున్నా కానీ కూడా వీళ్ళు ముందుండి నడిపిస్తా ఉంటారు. ఇప్పుడైతే ఎక్కడైతే శోభాయాత్ర నడుస్తుందో ఇక్కడ వాళ్ళు ముందుండి నడిపిస్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇది సంగతి ఛానల్ ద్వారా వీళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.